గైస్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు మీకోసం ఎగ్ తవా ఫ్రై ఎలా చేయాలో చూపించబోతున్నాను. సో బాయిల్డ్ ఎగ్స్ని తినాలంటే కొంతమంది అంతగా ఇష్టపడరు కదా. ఈ విధంగా తవా మీద ఫ్రై చేసి పెట్టండి. చాలా అంటే చాలా బాగుంటుంది. అంత ఇష్టంగా తింటారనమాట. ఇంకెందుకు ఆలస్యం, అది ఎలా చేయాలో చూసేద్దామా? అందుకోసం ఫస్ట్ బాయిల్డ్ ఎగ్స్ తీసుకోండి. ఎగ్స్ని ఉడకబెట్టేసి పైన తోలంతా తీసేసి దాన్ని సగానికి కట్ చేయండి. సో, మన ఇష్టం అనమాట. అడ్డంగాన కట్ చేయొచ్చు, నిలువుగాన కట్ చేయొచ్చు. ఆ విధంగా హాఫ్‌గా కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం ఇదంతా పెనం మీద చేయాలి. సో, తవా ఫ్రై కదా! తవా పెట్టుకోండి. స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టి దాని మీద ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేయండి. 3 స్పూన్స్ ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్‌ని పెనం మొత్తం స్ప్రెడ్ చేయండి. ఈ విధంగా ఉంటుంది కదా దోస గరిట. దాంతో పెనమంతా స్ప్రెడ్ చేయండి ఈక్వల్‌గా. సో, పెనమంతా స్ప్రెడ్ చేశాక ఆయిల్ వేడెక్కుతుంది కదా! ఆయిల్ వేడెక్కిన తర్వాత ఎగ్‌ని ఫస్ట్ చూపిస్తున్న విధంగా రివర్స్‌లో పెట్టేసి మొత్తం పెనమంతా స్ప్రెడ్ చేసేసుకోండి. ఇప్పుడు దాని పైనే రుచికి సరిపడా సాల్ట్, అలాగే పసుపు పొడి కూడా లైట్‌గా 1/4 స్పూన్ పసుపు పొడి, అలాగే 1/2 స్పూన్ మిరప్పొడి వేసుకొని ఒక 5 మినిట్స్ అలాగే ఉంచండి. ఇవంతా కూడా సిమ్‌లో చేయాలి. ఒక 5 మినిట్స్ తర్వాత ఈ విధంగా స్లోగా రివర్స్ చేయండి. చూసారా? ఈ కింద భాగము ఎగ్ బాగా ఫ్రై అవుతుంది. ఈ విధంగా మొత్తాన్ని రివర్స్ చేసిన తర్వాత పైనే ఇంకొక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. మళ్ళా సిమ్‌లోనే అలాగే వేయించి 2 పక్కలా తిప్పి వేయించుకొని ఈ విధంగా వేగిపోయిన తర్వాత తీసి ప్లేట్‌లో పెట్టుకోండి. ఇప్పుడు అదే పెనం మీద ఒక 5 స్పూన్స్ ఆయిల్ వేయండి. ఆయిల్ అంతా బాగా వేడెక్కిన తర్వాత అందులో ఒక ఎర్రగడ్డని ఈ విధంగా సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకోండి. బాగా పెద్ద సైజ్ ఎర్రగడ్డ అనమాట. వేసి దాంట్లో లైట్‌గా సాల్ట్ వేయండి. సాల్ట్ వేయడం వల్ల ఆనియన్స్ అనేవి త్వరగా ఫ్రై అవుతాయన్నమాట. సో, సాల్ట్ వేసి బాగా ఆనియన్‌ని మిక్స్ చేయండి. ఆనియన్ ఈ విధంగా ట్రాన్స్‌పరెంట్‌గా వచ్చిన తర్వాత ఇందులో హాఫ్ టీ స్పూన్ పసుపు పొడి, అలాగే హాఫ్ టీ స్పూన్ మిరప్పొడి, అలాగే హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి, లైట్‌గా మిరియాల పొడి కూడా వేసి మొత్తాన్ని బాగా మిక్స్ చేయండి. హోల్ ప్రాసెస్ అంతా కూడా సిమ్‌లోనే చేయాలనమాట. ఇలా బాగా ఆనియన్ అంతా ఫ్రై అయింది కదా! ఇప్పుడు మనం ఎగ్ ఫ్రై చేసి పెట్టినాం కదా! ఆ ఎగ్ ఫ్రైనంతా ఈ ఆనియన్ మీద స్ప్రెడ్ చేయండి. పెట్టేసి ఒక 5 మినిట్స్ అలాగే వదిలేయండి. 5 మినిట్స్ తర్వాత మళ్ళా ఈ విధంగా స్లోగా తిప్పండి. సో, ఎగ్ అనేది ఆనియన్ అవంతా కూడా స్టఫింగ్ మొత్తం ఎగ్‌కి పడుతుందనమాట. సో, ఈ పక్క కూడా తిప్పేసి ఫైనల్‌గా కొత్తిమీర జల్లేసి ఒక 5 మినిట్స్ సిమ్‌లోనే ఉంచి స్టవ్ ఆఫ్ చేసి వేడి వేడిగా సర్వ్ చేసుకొని పప్పు, సాంబార్, రసం దేంట్లో అయినా సరే సైడ్ డిష్‌గా తిన్నారంటే చాలా అంటే చాలా బావుంటుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఈ రెసిపీలంతా కామెంట్